బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి ఓ భర్త భార్య చేతిలో హతమయ్యాడు. ఇక భర్తలు భార్య చేతిలో హతమవ్వడాలు ఈ వార్తలన్నీ కూడా రోజు రోజుగా పరిపాటిగా మారిపోయాయి. రోజు రోజు ఒక హ్యాబిట్గా మారిపోయింది. ఇప్పుడు నేను చెప్పే వార్త ఎక్కడిదో కాదు, మన యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తని చంపింది ఓ భార్య. సుపారీ గ్యాంగ్తో కారుతో ఢీ కొట్టించి హతమార్చింది. అయితే భర్త స్వామిని చంపేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం కూడా ఆ సదరు భార్య చేసింది. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసులు ఆ నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీసుల విచారణలో ఇప్పుడు నిజం ఒప్పుకుంది ఆ భార్య. సుపారీ ఇచ్చి భర్తని చంపినట్టుగా అంగీకరించింది ఆ భార్య. భార్యతో పాటుగా బావుమర్ది సుపారీ గ్యాంగ్ను కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. యాదాద్రి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త రోడ్డు పైన ద్విచక్ర వాహనంతో వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వెనకాల వెంబడించినటువంటి సదరు భార్య తన భర్తని ఒక రెంటల్ కార్ తీసుకొని సుపారీ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి భర్తను హతమార్చే పని చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్ బాక్స్లో మీరు చూస్తున్న విజువల్స్లో ఆ ద్విచక్ర వాహనం అదే. ఆ ద్విచక్ర వాహనాన్ని మీరు చూస్తున్నారు. బైక్పై వెళ్తున్నటువంటి భర్తని కారుతో ఢీ కొట్టించి హత్య చేయించింది భార్య. ఈ ఘటన కాటేపల్లి వద్ద వెళ్తున్నటువంటి స్వామిని, బైక్పై వెళ్తున్న స్వామిని వెనకాల నుంచి ఒక కారు వచ్చి ఢీ కొట్టింది. ముందుగా దీన్ని ఒక రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం సదరు భార్య చేసింది. అయితే భార్యే కారును రెంటుకు తీసుకొని సుపారీ గ్యాంగ్ని నియమించుకొని ఈ దారుణానికి ఒడిగట్టినట్టుగా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా ఆ భార్యను విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఏంటి దారుణాలు? ఒకటి కాదు, రెండు కాదు, రోజు రోజుకి చెప్పాలంటే నాకే సిగ్గు అనిపిస్తోంది. నిజంగా నాకే సిగ్గు అనిపిస్తోంది, కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంది. ఎక్కడో మనం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా ఆ ప్రాంతాల్లో జరిగిందనంటే ఏంటి ఇంతలా దారుణమా అని చెప్పి మనం అనుకున్నాం. అందరం కూడా ముక్కున వేలేసుకున్నాం. అటువంటిది మన గద్వాల జిల్లాలో చోటు చేసుకుని కర్నూలు గద్వాల మధ్య తేజేశ్వరిని ఈ రకంగానే ఒక భార్య హతమార్చింది. ఇప్పుడు స్వామి అనేటువంటి ఈ వ్యక్తిని కూడా ఒక భార్య హతమార్చింది. ఇంకా ఎన్ని దారుణాలు చూడాలి? నిజంగా డెఫినెట్గా దీనికంటూ ఒక మార్గం ఉండాల్సింది. దీనిలో ఇలాంటి కొన్ని ఘటనలకు కూడా కొన్ని శిక్షలు ఉండాల్సిందే. ఇది ముందుగా పసిగట్టి ఆ భర్తలైన భార్యల బాధ నుంచి బయటపడాల్సిందే. నిన్న అస్సాంలో ఒక వార్త మీకు ఆర్టీవీ చెప్పింది. ఒక భర్త తన భార్య తన దగ్గర నుంచి పదే లేచిపోతూ ఉంటే తన పిల్లల కోసం తీసుకొచ్చుకుని దగ్గర పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఇక నువ్వు రాకమ్మా, నువ్వు రాకపోయినా పర్వాలేదు, వాడితో వెళ్ళిపో అని చెప్పి విడాకులు ఇచ్చి పాలాభిషేకం చేసుకొని పీడ విరగడని ప్రశాంతంగా ఉండిపోయాడు. ఏంటి ఇంతలా మారిపోతున్నారు? అమ్మాయిలు మహిళలు పోటీ పడండి, కానీ మరి ఇంత దారుణానిక? సో ప్రస్తుతానికి యాదాద్రి జిల్లా కాటేపల్లిలో ఒక ప్రమాదంగా భర్తని చంపింది. చూడండి ఎంత తెలివి కల్ల భార్య, ఎంత నిజంగా తన తెలివిని చూసి ఒక అవార్డు ఇవ్వాలేమో. చంపింది తనే. కారు రెంటుకు తీసుకుందట. కారు రెంటుకు తీసుకుంది, సుపారీ గ్యాంగ్ని ఫిక్స్ చేసింది. ఇంతలా పక్కాగా వ్యూహం రచించి తనని హతమార్చింది. పక్కా స్కెచ్ వేసింది. ఇదే ఆ కార్, చూడండి ఆ కార్ని. ఈ కార్తోనే అక్కడ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. పక్కా స్కెచ్ వేసింది. అంతా యాక్సిడెంట్ ఏమో నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ నిజాలని విచారిస్తే అసలు విషయం బయటపడింది. చాలా పక్కాగా దీని వెనుక ఉన్నది భార్య అని పోలీసులు తేల్చారు. ఇంకా ఎన్ని చూడాలి? మీరు కామెంట్ చేయండి. నిజంగా ఇటువంటి ఘటన ఎక్కడో మనం సోనం ఘటన జరిగింది ఎక్కడో ఒక దూరం ప్రదేశంలో అంటే మనమంతా కూడా ఆశ్చర్యపోయాం, అవాక్ అయిపోయాం. రాజా రఘువంశిని సోనం హతమార్చింది. ఎక్కడికో పిక్నిక్కి తీసుకువెళ్ళి అక్కడ టూరిస్ట్ ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ హతమార్చిందంటే అందరం కూడా ముక్కున వేలేసుకున్నాం. మేఘాలయ తీసుకెళ్ళి హతమార్చిందనంటే. ఆ తర్వాత తేజేశ్వరి ఘటనలో కూడా ఒక బ్యాంక్ మేనేజర్తో పెళ్ళైనటువంటి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం తల్లి కూతురు ఇద్దరు కలిసి అక్కడ అసలు ఎంత దుర్మార్గం అంటే ఇద్దరు కలిసి ఒకరినే ప్రేమించడం ఏంటి? తల్లి కూతుర్లు మనుషులా పశువులా? అక్కడ వాణ్ణి పెట్టుకొని భర్త హతమార్చింది ఇంకో భార్య. పాప అమ్మాయి తేజేశ్వర్ హతమయ్యాడు. ఇప్పుడు ఈ ఘటనలో కూడా నీకు నిజంగా ఇష్టం లేదు, ఇంకేదైనా ప్రాబ్లం ఉందనుకుంటే చట్టాన్ని ఆశ్రయించు. లేదా ఈ భర్త ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడు అనుకుంటే ఇక్కడ వరకు అయితే మరి ఎందుకు హతమార్చింది ఇంకేదైనా కారణం అని తెలియదు. బట్ హతమార్చింది మాత్రం భార్య అనేది కన్ఫర్మ్ అయింది. కానీ ఇక్కడ నిజంగానే ఆ భార్యకి ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీసుని ఆశ్రయించు. మీరు కన్నీళ్లు పెడితే చట్టాలు మీ వైపు వెళ్ళబడి ఎంతటి దారుణంగా వ్యవహరించేటువంటి వ్యక్తి అయినా, ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అయినా కూడా ఊసలు లెక్క పెట్టాల్సింది. దానికి అనేక ఉదంతాలు, అనేక ఉదాహరణలు ఉన్నాయి. మహిళలుగా మీరు వెళ్ళిపోయి ఇలా జరుగుతుందని చెప్తే పోలీసులు మిమ్మల్ని రక్షించే ప్రయత్నం చేస్తారు. మీకు న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అందరికీ సరి సమానంగా అని చెప్తుంటారు. కానీ మీ పట్ల చాలా ఎక్కువగా మిమ్మల్ని రక్షించే ప్రయత్నమే సమాజం చేస్తూ ఉంటుంది. అలా చేయాల్సింది.
నిజంగా ఇబ్బంది కలిగితే అలా చెప్పాల్సింది. అలా కాదు కూడదనుకొని ఏకంగా భర్తనే హతమార్చిందంటే ఈ అమ్మ నీకేం చెప్పాలి? చేతులు జోడించి నమస్కరించాలా? ఏం చేయాలి? మీరు కామెంట్ చేయండి, మీ కామెంట్స్ చదువుతాను. ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, రోజు రోజుకి ఎంత దుర్మార్గంగా ఈ ఘటనలు జరుగుతున్నాయంటే కనీసం అసలు పెళ్ళి అనే దానికి అర్థం లేకుండా పోయింది. కనీసం భార్యాభర్తల బంధానికి ఒక భావం, ఒక అర్థం, ఒక పరమార్థం లేకుండా పోయింది. సో ఇటువంటి ఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, రోజు రోజుకి ఇంకా తీవ్రతరం అవుతూనే ఉన్నాయి. నిజంగా ఒకసారి మీ కామెంట్స్ చదువుతాను నేను. మగవారు రక్షణ కోసం ప్రత్యేక చట్టం రావాలా అంటే చూడండి, 100% మంది మగవాళ్ళని రక్షించడం కోసం కూడా చట్టాలు రావాలని డిమాండ్ చేస్తున్న వారు ఉన్నారు. సో ఇక్కడ మనం కొన్ని కామెంట్స్ చదువుదాం. ఇట్ ఈస్ ఐ డెఫినెట్లీ worst women remove maintenance and alimony concept in law system, then all false cases will come down and give kids access to both parents equally. When kids life will good, women take money. సో ఇక్కడ రాజేష్ అల్లాని ఏమని చెప్తున్నారంటే కొన్ని ఘటనలో భార్యలకి ఇక్కడ ఏంటి అల్మోని అంటే వాళ్ళు భర్త నుంచి విడిపోతే వారికి కొంత పారితోషికం ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్తుంటారు చూసారా. సో భరణం, ఆ భరణాన్ని రద్దు చేయాలి. అది ఉండడం వల్లే మహిళలు రెచ్చిపోతున్నారన్న రకంగా ఆయన కామెంట్ చేశాడు. తర్వాత పోలీసుల్ని కాన్సన్ట్రేట్ చేసి కొంత అసభ్యమైన ఒక పదాన్ని వాడుతూనే పోలీసులు ఏం చేస్తున్నారన్నట్టుగా నాగరాజు కామెంట్ చేశారు. సో ఏదేమైనా ఈ ఘటన కొంత ఆందోళన కలిగిస్తోంది. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం అందరినీ కూడా కలవరపాటు గురి చేస్తోంది. మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా దగ్గరికి వెళ్దాం, మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. ఎస్ పెట్రిషా, ఏంటి ఎక్కడో మేఘాలయలో జరిగింది ఒక ఘటన,